హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? సాంబార్ కోసం కందిపప్పుని వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని 3-4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ వచ్చాక పప్పుని పప్పు గుత్తుతో బాగా మెదుపుకున్నాక అందులోకి కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసేసుకుని చింతపండు రసం కూడా వేసుకుని వాటర్ని కన్సిస్టెన్సీకి తగినట్టుగా యాడ్ చేసుకున్నాక అందులోకి పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసేసి మరొక విజిల్ రానివ్వాలండి. ప్రెషర్ వచ్చాక మూత తీసి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుని సాంబార్ని మరిగించుకోవాలి. అలా మరుగుతున్న సాంబార్లోకి సాంబార్ పౌడరు, కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకుని మరిగించాలి. తాలింపు కోసం నూనె, నెయ్యి మిక్స్ చేసుకుని వేసుకున్నానండి నేను. తాలింపులోకి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని మరుగుతున్న సాంబార్లోకి ఈ తాలింపు అనేది వేసేసి ఒక 2-3 నిమిషాలు మరిగించుకుంటే ఎంతో గుమగుమలాడే సాంబార్ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.